నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. తెలుగుదేశంతోనే దళితుల గిరిజనుల అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ వెల్లడి. కూతురు వరసయ్యే 13 ఏళ్ల బాలికపై మృగాడి అత్యాచారం, పరారీలో నిందితుడు. ముగిసిన స్కూల్ క్రికెట్ లీగ్ పోటీలు. విజేతగా నిలిచిన మేదరమెట్ల జడ్పీ స్కూల్, రన్నరప్ గా కేంద్రీయ విద్యాలయం. తెలుగుదేశం పాలనలోనే దళితుల గిరిజనుల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దయచేసి ఒక పాటలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ మరియు ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ పాఠశాలలో దళితుల అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం బహిరంగ సభ జరిగింది. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ముఖ్య ప్రసంగం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలతో పాటు సమానంగా దళితులు గిరిజనులు ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడని కితాబునిచ్చారు. దళిత జాతికి సేవ చేసి వారి రుణం తీర్చుకునేందుకు తెలుగుదేశం ఎల్లవెళ్లలా ముందుంటుందని చెప్పారు. జోరున కురుస్తున్న వర్షంలోనే సభ కొనసాగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం కృష్ణమూర్తి, జడ్పీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదరమోహన్ బాబు, కొండపి ఎమ్మెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, పచ్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దెంకి ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ, మాజీ మంత్రి పర్సా వెంకటరత్నం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలపై ప్రదర్శించిన కళారూపాలు అలరించాయి. నిర్వాహకులు మంత్రిని, అతిథులను ఘనంగా సత్కరించారు. విదేశాలకు తరలించేసి దోపిడీ చేసి దుర్మార్గం చేసి లక్షలాది కోట్ల కూలగొట్టడానికి ఈ దోపిడీ కోసం డాక్టర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. అమ్మడానికి మీకు మీ ముందుకు వచ్చారని చెప్పి ఈ రాష్ట్రంలో కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఒక సైకిల్ లాగా ప్రవర్తిస్తున్నారు. పండాగాలు పడుతుంటే అలాంటి కేసీఆర్ మంది తెలియాల్సిన గిట్లే చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు ఎంతో కష్టపడి రోజులు కూడా వెంకటయ్య సైకిల్ యాత్ర చేశాడు. దళిత గిరిజన అభివృద్ధికై ఇంకేమేం చేస్తున్నారో వివరంగా చూద్దాం. నీరు చెట్టు కార్యక్రమం ద్వారా గానీ, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గానీ, ఆంధ్రనివా ప్రాజెక్టు ద్వారా గానీ, గాలేరు నగరి ప్రాజెక్టు ద్వారా గానీ, గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు ద్వారా గానీ, తోటపల్లి ప్రాజెక్టు ద్వారా గానీ, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా గానీ అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఈ యొక్క స్కీమ్లన్నీ ప్రాజెక్టులను తీసుకుని వస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రతి అంగుళాన్ని కూడా నీళ్లతో తడపాలని, నేల మొత్తం కూడా నీళ్లతో నింపబడాలని, రైతులు సాగునీరు గాని
త్రాగునీరు గాని ఈ రాష్ట్రంలో ఎలాంటి కరువు లేకుండా కరువు రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి మన నాయకుడు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భగీరథ ప్రయత్నానికి తోడుగా ఇవాళ వరుణదేవుడు వర్షాన్ని తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి గారికి అండగా నిలుస్తున్నందుకు వరుణదేవుడికి మనందరం కూడా జయజయలు పలకాలని ధన్యవాదాలు తెలియజేయాలి. మిత్రులారా, ఇంత వర్షంలో మీరందరూ కూడా వేలాదిగా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తున్నారంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఒక ఋషిలాగా తపస్సు చేస్తున్నారు, ఒక మునిలాగా యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం గురించి మనమందరం కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా ముఖ్యమంత్రి గారు మన బతుకులు బాగు చేయడానికి పెద్ద ఎత్తున ఈ స్కీములు తీసుకొస్తున్నాడు, ఏ విధంగా మన జీవితాల్లో వెలుగు చూడటానికి మనం అభివృద్ధి చెంది ఇతర సామాజిక వర్గాల వల్లే మనం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళటానికి, సంక్షేమ బాటలో పయనించడానికి ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో, స్ఫూర్తితో, చైతన్యంతో తల ఎత్తుకొని ఈ సమాజంలో నిలిచే విధంగా, తిరిగే విధంగా మనల్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా ఈ రోజు మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ముందుకు వచ్చేదానికి ఆయనకి ఎలాంటి కొలవ లేకుండా ఆయన ఏ విధంగా కోరుకున్నాడో అందుకు బదిలిట్టుగా ఇక్కడ బ్రహ్మాండంగా పెట్టారని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి జనార్దన్ రావు గారికి, కీర్తి శేషులు దావంచర్ల ఈరోజు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, నేను ఇక్కడ మా జిల్లా నాకెంతో దగ్గర అనుబంధం. నేను ఏంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మన పార్టీలోకి వచ్చేసరి ఏంటి మీకు ఏమనిపించాలంటే అయ్యా తన మంచారయ్య ఆయన రావాలని మేము ఎప్పుడు కోరుకున్నాం, ఇప్పుడు వచ్చాను, చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రతి గిరిజన సోదరులు, హరిజన సోదరులు వచ్చారు. ఆయన ఎంత డబ్బులు అడిగా, ఎంత ఖర్చులకి ఎంత డబ్బు కావాలా ఆఫీసర్ చెప్పేశారు, మీకు ఎంత కావాలో తీసుకోండి, ఎంత కావాల్సింటే తీసుకోండి, పని చేసుకున్నాను. అయితే ఎంత కావాలి ఎక్కడ అనిపిస్తుంది, జనార్దన్ రావు గారు అవకాశం ఇస్తుంటారు అక్కడ. ఆయన జనార్దన్ రావు గారు ఒక పక్క, మరి శ్రీనివాసరెడ్డి గారు ఒక పక్క, మరి కర్నూలు జిల్లాలో ఉన్న దిగ్విజయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఇన్ఛార్జి, ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవడానికి అందరికీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నాయకత్వానికి వారి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించినందుకు మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వానికి, ప్రతి ఒక్క నాయకునికి కూడా, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సోదరులారా ఇప్పుడు మరి సైకిల్ యాత్ర ఈ ప్రకాశం జిల్లా రాష్ట్ర తెలుగు అధ్యక్షులు శ్రీ కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శ్రీ సోదరులందరికీ, సోదరుని మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఇప్పుడు సహకరించండి దయచేసి. జీవీఎస్ స్కూలును ఖాళీ చేయవలసిందిగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చినందున స్కూలును ఖాళీ చేసి బాపూజీ గోరక్షణ సంఘానికి అప్పగించవలసిందిగా సంఘం జాయింట్ సెక్రటరీ చలువాది బ్రహ్మయ్య విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1945-46 సంవత్సరాల్లో గాంధీజీ పిలుపు మేరకు ఒంగోలులో బాపూజీ గో సంరక్షణ సంఘం స్థాపించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్థలాన్ని 1950 సంవత్సరంలో 8/1950గా రిజిస్టర్ చేసినట్లుగా తెలిపారు. అప్పటిలో 28 ఆవులు ఉండగా వాటి పోషణార్థం సగం భాగాన్ని జీవీఎస్ స్కూల్ నిర్వహణకు 1600 రూపాయలకు అద్దెకిచ్చినట్లుగా తెలిపారు. గోవుల సంఖ్య గణనీయంగా పెరిగి ప్రస్తుతం 70 నుండి 80 ఆవులు ఉన్నందున సదరు స్కూల్ స్థలాన్ని ఖాళీ చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. కోర్టు వారు కూడా ఖాళీ చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చినందున జీవీఎస్ హైస్కూల్ను ఖాళీ చేసి గోశాలకు అప్పగించవలసిందిగా కోరారు. ఈ గోశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో
శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం అధ్యక్షులు చలువాది నాగేశ్వరరావు, కోశాధికారి పేర్ల వెంకట నరసింహారావు, జిల్లా కనకయ్య, తాళ్లూరి శివ, చుండూరు శ్రీమన్నారాయణ, నూనె రామాంజనేయులు, గోనుగుంట సత్యనారాయణ, గుర్రం బద్రీనారాయణ, సాతులూరి సుధాకర్, ఎక్కల మల్లికార్జున్, తాత మధుసూదనరావు, తడవర్తి వాసు తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ మహాత్మా గాంధీజీ గారి పిలుపు మేరకు ఆవులు కోతకెళ్లే వాటిని కోతకు పోకుండా తీసుకొచ్చి దీన్ని కాపాడే ఉద్దేశంతో ఆ రోజు మనకి సంఘం పెట్టి ఉన్నారు. ఆ సంఘం పెట్టిన రోజు నుంచి దీని దాతల విరాళం మీద మా సభ్యులందరూ కలిసి దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత రోజుల్లో అప్పట్లో ఉన్న ఆవులు తక్కువగా ఉన్నందున గోరంట్ల వెంకన్న ట్రస్ట్ వారు మా బిల్డింగ్ ఖాళీని వాళ్ళు స్కూల్ పిల్లల నిమిత్తం అడిగినందున అప్పట్లో మేము వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఆదాయాలు కూడా తక్కువగా ఉన్నందున ఆ అద్దె కూడా ఆవులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇచ్చారు అప్పట్లో. అది ఇప్పుడు మాకు ఆవులు బాగా పెరిగి ఇరుగ్గా ఉన్నందున మేము వీళ్ళని 2012 నుంచి ఖాళీ చేయవలసిందిగా అనేక సార్లు కోరడం జరిగింది. ఆ కోరినను వాళ్ళ గోరంట్ల వెంకన్న ట్రస్ట్ వారు స్పందించినందున మేము గుంటూరు డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ వారిని మేము అర్జీ పెట్టేసి వాళ్ళకి మా ఉన్న పరిస్థితులన్నీ మేము వివరించడం జరిగింది. వారు మా పరిస్థితులన్నీ చూసుకున్న తర్వాత దీన్ని గోరంట్ల వెంకన్న ట్రస్ట్ వారు ఖాళీ చేసి వేరే చోటు చూసుకొని వెళ్ళవలసిందని చెప్పి వాళ్ళకి ఆర్డర్ పంపించడం జరిగింది. ఆ ఆర్డర్ వచ్చినాను వాళ్ళలో ఎటువంటి చలనం కనపరచలేదు. కనపడినందున మేము మరలా దీని మీద హైకోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. హైకోర్టులో మేము పంపించినటువంటి మాకు ఉన్నటువంటి సాక్ష్యాలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కూల్ క్రికెట్ లీగ్ పోటీలలో మేదరమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. విజేతలైన మేదరమెట్ల, ఒంగోలు కేంద్రీయ విద్యాలయం జట్లకు బహుమతులను అందజేశారు. ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కేంద్రీయ విద్యాలయం 20 ఓవర్లలో 61 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో అత్యధిక స్కోరర్గా ప్రశాంత్ రాణించాడు. అనంతరం 62 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన మేదరమెట్ల హైస్కూల్ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. పీడీసీఏ కార్యదర్శి చింతపల్లి ప్రతాప్, సిరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ జేఎస్ లక్ష్మణ్ కుమార్ రెడ్డి తదితరులు బహుమతులు అందజేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన మహాత్ముడు శ్రీకృష్ణుడు అందించిన సందేశం నేటి తరం అందిపుచ్చుకొని చెడుపై సమరం చేయాలని బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో సిస్టర్ రేవతి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సిండికేట్ బ్యాంక్ మేనేజర్ కె శ్రీనివాసరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాలు అమ్ముకొని బతుకుతాం లేదు, ఇప్పుడు పాలు కాదు నీళ్ళే అమ్ముకొని బతికేటువంటి శ్రీకృష్ణుడి యొక్క మహిమ చేస్తాం మనం. సర్వగుణశాలని చూస్తూ ఉంటే మనకు కూడా ఆలోచన వస్తుంది, అయ్యో మనం ఎందుకు అక్కడ లేవు అనిపిస్తుందా లేదా? ఆ శ్రీకృష్ణుడి యొక్క చిత్రాల్లో ఆయన రాసలీలలు చేస్తున్నప్పుడు నాట్యం చేస్తున్నటువంటి చిత్రాలు ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క కృష్ణుడు నాట్యం చేస్తున్నట్టుగా చూపిస్తుంది. మనకు కూడా అనిపిస్తుండవచ్చు, మనం ఎందుకు ఆ కృష్ణుడితో లేవు, మనం ఎందుకు నాట్యం చేయట్లేదు. వాస్తవానికి అలాంటి ప్రపంచంలోకి ఆ కృష్ణుడి దగ్గర వెళ్ళి నాట్యం చేసేటువంటి అదృష్టం మనం కూడా చేసుకోవచ్చు. దానికోసం మొదట మనం ఈ సామరస్యం యొక్క గుణాన్ని మనదిగా చేసుకోవాలి. రిమ్స్లో పనితీరు సంతృప్తికరంగా ఉందని, రోగులకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు లేవని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. రిమ్స్లో మంచినీటి సమస్య, సిబ్బంది కొరత తీర్చడానికి చర్యలు చేపడతామని ఆమె తెలియజేశారు. రాజీవ్ గాంధీ మెడికల్ ఇన్స్టిట్యూట్లోని అన్ని విభాగాలను ఆమె పరిశీలించి ఏవైనా సమస్యలున్నాయని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మంచినీటి సమస్య ప్రధానంగా రోగులు, వారి సహాయకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి మంచినీటి ఏర్పాటును త్వరితగతిన చేపడతామన్నారు. అత్యవసరానికి సంబంధించి వైద్య పరికరాలు తెప్పించనున్నట్లుగా తెలిపారు. డెంగ్యూ కేసులు నమోదు కాలేదని,
మలేరియా ఉందని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవలందించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతానికి టాబ్లెట్స్, ఇతర ఔషధాలు సరిపడినన్ని ఉన్నాయని అన్నారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అంజయ్య, ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు. అదే వాళ్ళు ఇక్కడ ఇప్పటివరకు మెషిన్ మెయిన్ పార్ట్స్ ఏదో ఉన్నాయో సప్లై చేయలేదు. అది కూడా నేను గవర్నమెంట్తో పర్సూ చేస్తాను. డెంగ్యూ ఎక్కువ నమోదు ఎక్కడ కాలేదు. కొన్ని చోట్ల మలేరియా కేసెస్ ఉన్నాయి, అదే కూడా స్పోరాడిక్ ఉన్నాయి. ఎక్కడ ఇలాంటి కేసెస్ మా దృష్టికి వచ్చేస్తున్నాయో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. And we are ensuring that the things are under control. Nowhere dengue is not there in the district. Water sufficient ga raavadu. Ade kuda varu director garu cheppadam jarigindi. Definitely commissioner ki cheppi ikkada sufficient water supply ఏర్పాటు చేసేటట్టుగా చూద్దాం. We will pursue it with the government. General satisfied hospital visit. Are you satisfied with the condition? చాలా మంది పేషెంట్స్ తో మాట్లాడడం జరిగింది. So I have not received any complaint from any patient regarding service or food. So that's what is the case. ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య సమావేశం ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతుందని సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సతీష్ కుమార్ శర్మ తెలిపారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. మాయమైపోతున్నాడు మనిషన్నవాడు అని ఆ కవి ఎంత హృదయ వేదనతో రాశాడో అది అక్షరాలా జరుగుతూనే ఉంది నేడు. పరిణామ క్రమంలో జంతువు నుండి మారాడంటున్న మనిషి జంతువుల కంటే హీనంగా ఉండటం కలిచివేస్తోంది. స్త్రీని భూమిగా, తల్లిగా, చెల్లిగా, సహధర్మచారిణిగా, దేవతగా కొలిచే భారతదేశ సమాజంలో రాను రాను మృగాళ్ల ధాటికి స్త్రీమూర్తి పండుటాకులా విలవిలలాడుతోంది. కంటిని కాపాడాల్సిన రెప్పే కాటేస్తుంటే నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే కొండేపి మండలం మోగచింతలకు చెందిన దట్టయ్య అనే నికృష్ణుడు కూతురు వరసయ్యే 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి పారిపోయాడు. పోలీసుల కథనం మేరకు మర్రిపూడి మండలం అయ్యవారిపాలెనికి చెందిన 13 ఏళ్ల బాలిక కందుకూరులోని సంక్షేమ హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుకుంటోంది. బాలిక తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న దట్టయ్య బాలిక తల్లితో అప్పుడప్పుడు హాస్టళ్లకు వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం కందుకూరు హాస్టల్కు వెళ్లి సదరు బాలిక కళ్లు బాలేవని చెప్పి ఉన్న విషయాన్ని గుర్తుచేసి ఒంగోలులో డాక్టర్కు చూపిస్తానని చెప్పి రాత్రి 9:30 సమయంలో కర్నూలు రోడ్డులోని అన్నపూర్ణ లాడ్జికి తీసుకొచ్చాడు. బాలిక నిద్రలో ఉండగా అత్యాచారం చేసిన దట్టయ్య బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగి పడి ఉండటంతో పారిపోయాడు. రోదిస్తున్న బాలికను చూసిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. బాలికను చికిత్స కోసం రిమ్స్కు తరలించారు.
ఏం చూసుకోవడానికి ఎవరు తీసుకొచ్చారు? బావ పేరేంటి? ఏం చేస్తుంటాడు? ఎన్ని గంటలప్పుడు వచ్చారు మీరు ఒంగోలు? ఎక్కడికి వెళ్ళారు మీరు రాగానే? మొదటి గర్భిణి వయసు ఎంత? బాబు వయసు 5 నెలలే మేడం. మీరు 2 గంటలు బాబు అసలు తెలియదు. బాబు గురించి ఐడియా లేదా? బేబీ కానీ షుగర్ కానీ కిందకు వచ్చేవారు చదువుతుంది ఏంటమ్మని అడిగితే ఇలా ఇటు చేశారు మా బాబు అని చెప్పి అమ్మాయి చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంత హాస్పిటల్కి తీసుకొచ్చి చేర్చాము. అత్యాచారానికి గురైన బాలికను ఒంగోలు కొండపి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేస్తున్న కృషిని శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అభినందించారు. గిడుగు భాషా పురస్కారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా తెలుగు భాషకు విశేష కృషి చేస్తున్న సంఘం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రకాశం జిల్లా రచయితల సంఘం కావడం జిల్లాకి గర్వకారణమని అన్నారు. జిల్లాలోని పలు సంఘాల ప్రతినిధులు హనుమారెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముడమంచి వెంకటేశ్వర్లు, ఆంధ్ర పద్య కవితా సదస్సు అధ్యక్షులు చదలవాడ నరసింహారావు, టీటీడీ జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు అలహరి చెంచలరావు, సాహితీ సంఘాల ప్రతినిధులు ఎస్కే మెహబూబ్ జాన్, ఓబుల్ రెడ్డి, పిన్ని వెంకటేశ్వర్లు, ఎత్తపు కొండారెడ్డి, కొలకలూరి స్వరూపరాణి, మల్లవరపు రాజేశ్వరరావు, అన్ను విజయ్ కుమారి, గండిశెట్టి నరసింహారావు, డాక్టర్ యు దేవపాలన, ఎస్ఏటీకే ఆచార్య, సంతోషి సీతారామాంజనేయులు, బేనిడి కృష్ణయ్య, పాలూరి శివప్రసాద్, సయ్యద్ ఇస్మాయిల్, మమ్మూర్తి, ఆర్వీఎస్ భరద్వాజ, పి రాజలక్ష్మి, గాడేపల్లి దివాకర దత్, గాయకులు అచ్యుత్, మురళి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవ సూపర్ బజార్ చైర్మన్ తెలుగా కొలకలూరు స్వరూపరెడ్డి గారు, ఐ మురళీకృష్ణ గారు, మన సంఘం మార్కాపురం నుంచి విచ్చేసినటువంటి కొంత పాత్ర పంచుకుంటున్నటువంటి ఈనాడు చౌదరి గారు, పిన్ని వెంకటేశ్వర్లు గారు, రండి సార్. తీసుకునేసి 13వ శతాబ్దంలో తెలుగు భాషకు అత్యంతమైన హనుమారెడ్డి గారు ఎన్నో చేసినటువంటి వ్యక్తి. అతనికి ఇన్నాళ్ల కాలం తర్వాత పునఃప్రతిష్ఠ చూస్తే ఇప్పుడు మురళి వచ్చినప్పుడు పాట వినిపించాడు. అదేవిధంగా సోదరుడు అచ్యుత్ కూడా ఒక మంచి పాట వినిపించాడు. శ్రీనివాసులు గారు అయితే చెప్పింది ఇది చాలా చిన్న సభ, ఇది ఆత్మీయ సమ్మేళనం అన్న. ఆత్మీయం కాదు, అనురాగం అభిమానం కలిసిన సమ్మేళనం ఇది కూడా. చిన్నదైనా పెద్దదైనా అందరు కలిసి హనుమారెడ్డి గారు అంటే ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి 25 ఏళ్లుగా చేస్తున్న సేవకి గుర్తింపు ఇస్తూ 50 సంవత్సరాల సంస్థ ఇది. 50 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న రచయితలందరూ కూడా వారికి గుర్తింపుగా రావాలనే ఉద్దేశంతోనే హనుమారెడ్డి గారికి ఇటువంటి పురస్కారం అనేది కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. మండలే బుద్ధప్రసాద్ గారు దీన్ని సూచనలు ఇవ్వగా ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. ఇది అంటే మా కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక మంచి పురస్కారం అనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఇది నా సొంతం కాదు, ఎవరికి అందేది కాదు, ఏ ఒక్క రచయితల సంఘానికో ఒక్క రచయితకో సంబంధించింది కాదు. కనుక దీనిని
తీసుకురావడానికి ఒక మధ్య మనిషిగా నేను ఉపయోగించిన వాడినే తప్ప నా ముఖం చూసో, నా కవిత్వాన్ని చూసో, నా స్నేహాన్ని చూసో ఇచ్చింది మాత్రం కానే కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. వేదిక మీద జరిగినటువంటి సంఘటన మీకందరికీ చెప్తాను. నా పేరు పిలవంగానే నేను పైకి వెళ్ళాను వేదిక మీదకు. ముందు నేను పోయేటప్పుడు కలవడానికి అవకాశం ఉన్నది మండలి బుద్ధప్రసాద్ గారిని. ఆయన దాటి ఒక అడుగు అవతలకి వెళ్తే చీఫ్ మినిస్టర్ గారు ఉంటారు అక్కడ. ముందు బుద్ధప్రసాద్ గారి దగ్గరకు పోగానే ఆయన చీఫ్ మినిస్టర్ గారితో ఏమన్నారంటే, ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయటం లేదండి అని చీఫ్ మినిస్టర్ గారితో చెప్పారు. అప్పుడు నాకు అవకాశం వచ్చింది మనల్ని గురించి మనం చీఫ్ మినిస్టర్ గారితో చెప్పడం. ఈ విధంగా సన్మానం ఒక రోజు రాలేదు, ఈ అవార్డు ఒక రోజు రాలేదు. దాని వెనక ఎంతో కృషి ఉంది. ఆ కృషి వెనక మీరందరూ ఉన్నారు, మనందరం ఉన్నాం. మనందరి వెనక మన ఆత్మీయులు పెద్దలు మాగుంట వారు ఉన్నారు. 1970లో డాక్టర్ నాగపేరు కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఒంగోలు జిల్లా రచయితల సంఘం ఏర్పాటు కావడం, ఆనాటి మంత్రివర్యులు నారాయణరెడ్డి గారు, నాగపేరు కోటేశ్వరరావు గారి వారి ఆధ్వర్యంలో 1970లో ఒంగోలు రచయితల సంఘం ఏర్పాటు కావడం, తర్వాత ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత 1972లో ప్రకాశం జిల్లా రచయితల సంఘం పేరు జిల్లా మారిన తర్వాత పేరు మార్చడం జరిగింది. 1900 ఒంగోలు రచయితల సంఘం హనుమాన్ రెడ్డి గారు 1999లో రామమూర్తి పంతులు అవార్డును ప్రదానం చేయటం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా వారికి అభినందన తెలుపుకుంటున్నాను. ఈ సభలో ఈ ప్రకాశం జిల్లా సాహిత్యంలో మొట్టమొదట కర్త నాగపేర కోటేశ్వరరావు గారు అయితే, కర్మ హనుమాన్ రెడ్డి గారు. ఈ కర్త కర్మ క్రియలో సంస్థను స్థాపించితే ప్రతి సంవత్సరం కూడా మనం ఎప్పుడు చూడనటువంటి, ఎప్పుడు మనం వాళ్ళని కలవనటువంటి మహా ప్రముఖుల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ టీవీలో ప్రముఖంగా వ్యాఖ్యాతలుగా మంచి మన్నలు పొందిన మృణాళి గాని, వాసిరెడ్డి సీతాదేవి గాని, నవీన్ గాని, శివారెడ్డి గాని. ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులకు ఆదేశించారు. మీకోసం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ అర్జీదారులతో మాట్లాడారు. డిఆర్ఓ నూర్ బాషా కాసిం, పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశభక్తి, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవటం ద్వారా నేటి బాలలు రేపటి మంచి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ప్రజా కళాకారుడు డాక్టర్ గరికపాటి రాజారావు వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేదిక అధ్యక్షులు జాస్తి హనుమంతరావు, కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజయ్ ఘోష్, ప్రసాద్, దక్షిణామూర్తి, శ్రీనివాసరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.
ప్రజాకళే విద్యాలయం విజయవాడ కేంద్రం, ప్రజాకళే విద్యాలయం విజయవాడ కేంద్రం, ప్రజాకళా యోధుడిగా ప్రజాటంకం మోగించిన గరికపాటి రాజా. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాల్లో 8వ తేదీ ఆయన వర్ధంతి సభ జరిగింది. ఆయన గొప్ప నటుడు, అంతకన్నా గొప్ప నటులు అనేక మంది ఉన్నారు. నిజం చెప్పుకోవాలంటే బళ్ళారి రాఘవ లాంటి వాళ్ళు, భక్తు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇంకెందరో ఉన్నారు. కానీ ఈయన ఒక్కడిదే ఎందుకు జరుపుకుంటున్నారు? ప్రతి సంవత్సరం 53 సంవత్సరాల నుంచి మర్చిపోకుండా అనేక పట్టణాల్లో ప్రత్యేకత ఏమిటంటే కళ ప్రజల కోసం, ప్రజల యొక్క ప్రయోజనం కోసం అని సమాజం పట్ల, ముఖ్యంగా దేశం పట్ల, కుటుంబం పట్ల, పెద్దల పట్ల ఒక మంచి ప్రవర్తన, బాధ్యత గల ప్రవర్తన, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రజాకళా వేదిక ఈ బాలోత్సవ కార్యక్రమాలు అన్నగారు చెప్పినట్టు వ్యాసరచన పోటీలు, అలాగే చిత్రలేఖనం కూడా సామాజిక అంశాలు, సామాజిక సమస్యల్ని ప్రతిబింబించే అంశాలు, వాటికి సంబంధించినవి మార్చింది ఈ బాలోత్సవం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉదాహరణకి ఎన్టీఆర్ కళా పరిషత్ కంటే ముందు నుంచే మనం బాలోత్సవాలు నిర్వహిస్తున్నాము. అది మీకు గుర్తు చేయాలని అనుకున్నాను. అంతే. ఈరోజు మన అన్నగారు చెప్పారు బాలోత్సవాలు ఏంటి అనేది సాయంత్రం అది సభ ఉంటుంది. ఆ సభలో మీ అందరికీ తెలియజెప్పడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం రాజారావు గారి గుర్తు చేసుకుంటూ జరిగే కార్యక్రమం కాబట్టి మొదటిగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పెద్దలకి అన్నగారు ఎన్డీఏ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ప్రజాస్వామ్యవాదులపై హిందూ ఉన్మాద చర్యలు పెరిగిపోతున్నాయని బహుజన రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నూకతోటి రవికుమార్ అన్నారు. ప్రముఖ కన్నడ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాల్బుర్గి హత్యకు నిరసనగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కల్బుర్గి హత్య ప్రగతిశీల మేధావి వర్గాలలో భయోత్పాతాన్ని సృష్టించడానికి చేసిందేనని, ఇటువంటి హత్యలను ప్రభుత్వమే చూస్తూ ఊరుకుండడం ప్రజాస్వామ్య వ్యవస్థను అభాసుపాలు చేయడమేనని అన్నారు. ఇలాంటి అఘాయిత్యాల పరంపర ఇటీవల పెచ్చుమీరుతుందని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఇటువంటి వాటిని తీవ్రంగా ప్రతిఘటించకపోతే భవిష్యత్ పరిణామాలు చాలా భయానకంగా ఉండే ప్రమాదముందని అన్నారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె రమసుందరి, ఎన్జీఓ సంఘ నాయకురాలు రాజ్యలక్ష్మి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి దాసరి అంజయ్య, రైతు కూలీ సంఘం నాయకులు ఆర్ మోహన్, నెల్లూరు జిల్లా పార్టీ నాయకులు సాగర్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో నరేంద్ర దబోల్కర్ని అలాగే పన్సారీని హత్య చేశారు. ఈ కాల్బుర్గి హత్య తర్వాత కూడా మరొక ప్రొఫెసర్కి డెత్ వారెంట్ని కూడా ఇష్యూ చేశారు. ఎందుకు ఈ భావజాలం మీద హత్య చేస్తున్నారు అని అంటే తమ మతాన్ని గురించి, మతంలో ఉండే అసమానతల గురించి ఇవాళ ప్రశ్నిస్తున్నందుకు, దాని గురించి ప్రజల చైతన్యవంతం చేస్తున్నందుకు, దాన్ని తట్టుకోలేక దానికి శాస్త్రీయమైన సమాధానం చెప్పుకోలేని హిందూ ఛాందస్వాదులు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. విహెచ్పి దాని అనుబంధ శక్తులు ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేస్తూ మేధావుల మీద, కవుల మీద, కళాకారుల మీద దాడులు చేస్తుంది. తద్వారా ఈ దేశాన్ని ఒక జియోనిస్టు రాజకీయాల వైపు, ఫ్యాసిస్టు రాజకీయాల వైపు ప్రయాణం చేయించాలని చూస్తుంది. తద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రజలందరూ సమానంగా బతికేటువంటి హక్కుల కోసం శక్తిగా కన్నడ ప్రపంచంలో ఎదిగాడు. అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని ఏ మతోన్మాద శక్తులైతే ఈ దేశంలో ఒక ప్రజాస్వామిక గొంతుల్ని లేకుండా చేయాలనుకుంటున్నారో ఈ ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాద శక్తులు ఆయన్ని బలి తీసుకున్నాయి. ఇది ఒకటి. మాట్లాడేవాళ్ళు లేరా అంటే ఒక్క ఉద్యమాలు జరగట్లేదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. పూనాలో ఉన్న ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో గొప్ప
విద్యార్థి ఉద్యమం జరుగుతుంది. ఆ విద్యార్థి ఉద్యమం ప్రజలకు ఎంతమందికి తెలుసు? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? అది ఒక హిందూ పేపర్లో కానీ అలాంటి ఇంగ్లీష్ పేపర్లో తప్ప. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏబిఎం కళాశాల క్రీడా మైదానంలో జిల్లా సాఫ్ట్బాల్ బాలుర బాలికల జట్లను ఎంపిక చేశారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శి బొడ్డు సుబ్బారావు వివరిస్తూ 12 నుండి 14 వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. ఖరీదైన ఆట కావడంతో దాతల ప్రోత్సాహం కూడా కావాలని అన్నారు. సాఫ్ట్ బాల్ అమెరికన్ జాతీయ క్రీడ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కోశాధికారి నత్తల కృష్ణ, సిఐ భూషణం, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు పర్ర వెంకట్రావు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలా మంది ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. మెడికల్ సీట్లలోనూ, ఏజీబీఎస్సీ, వెటర్నరీ, మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ గాను, కానిస్టేబుల్ గాను అన్ని శాఖల్లో మన సాఫ్ట్ బాల్ ప్లేయర్స్ ఉన్నారు. ఈరోజు జిల్లా సీనియర్ స్త్రీ పురుష షార్ట్ బాల్ జట్ల ఎంపిక జరుగుతున్నది. ఈ ఎంపికకు జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి కూడా మన క్రీడాకారులు విచ్చేసి పార్టిసిపేషన్ చేస్తున్నారు. మన జిల్లా టీము రాష్ట్రం 20 సంవత్సరాల నుంచి ఈ సాఫ్ట్ బాల్ క్రీడను ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు గారు ఈ సాఫ్ట్ బాల్ క్రీడ గురించి ఈ జిల్లాలో ఎన్నో ప్రయోగాత్మకంగా కోచింగ్ క్యాంపులు నిర్వహించి ఎక్కువ మంది నేషనల్స్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ క్రీడల్లో సాఫ్ట్ బాల్ అనేది ఇప్పుడున్న సుబ్బారావు గారు గత 20 సంవత్సరాల నుండి కార్యక్రమం నిర్వహించడం, ఈ స్పోర్ట్స్ అనేది స్పోర్ట్స్ గేమ్స్ ఈరోజు చాలా కార్పొరేట్ విద్యా విధానంలో దూరం అయిపోయాయి. మానసిక వికాసం అనేది మనో ఉల్లాసం ఒక కంప్లీట్ మ్యాన్ తయారవ్వాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి వారి 59వ వార్షికోత్సవం సందర్భంగా కొప్పోలులోని బీవీఆర్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎల్ఐసి ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ డి శేషగిరిరావు ప్రారంభించారు. దుర్గా నర్సింగ్ హోం డాక్టర్లు కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ సీతారామాంజనేయులు, డాక్టర్ మీరా, పాఠశాల హెచ్ఎంఎన్ వెంకట్రావు, ఎల్ఐసి అధ్యక్షులు రమణయ్య, రాజేంద్ర ప్రసాద్, భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు ఉచితంగా నిర్వహిస్తున్నాము. ఆ మెడికల్ క్యాంపు దుర్గా నర్సింగ్ హోం వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నాము. ఇక్కడ 3 డాక్టర్లు సంయుక్తంగా ఉచిత మెడికల్ ఎగ్జామినేషన్స్ చేసి అవసరమైన వాళ్ళకి మందులు పంపిణీ, ఉచిత షుగర్ పరీక్షలు చేసి, కంటి పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి ఫ్రీగా తర్వాత వైద్యం. సీతారామన్ రమణారెడ్డి డాక్టర్ గారు జనరల్ మెడిసిన్, డెంటల్ డాక్టర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ డాక్టర్ గారు కూడా వచ్చారు. వైద్య శిబిరంలో 3 డాక్టర్లు పాల్గొన్నారు. డాక్టర్ రమణారెడ్డి జనరల్ విభాగం, డాక్టర్ సీతారామాంజనేయులు ఆఫ్థాల్మాలజీ విభాగం, డాక్టర్ మీరా గారు డెంటల్ విభాగం. సుమారు 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించబడినవి. ఉచిత వైద్య శిబిరం జరిగింది. జనరల్ ఫిజిషియన్ రమణారెడ్డి గారు, ఐ స్పెషలిస్ట్ సీతారామాంజనేయులు గారు, మన ఒంగోలు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ మీరా, దంత వైద్యులు లాలి, దాదాపుగా 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఇందులో ఎల్ఐసి కార్పొరేషన్ సభ్యులు బ్రాంచ్ మేనేజర్ శేషగిరిరావు గారు అండ్ వాల్యాద్రి గారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశంతోనే దళితుల, గిరిజనుల అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ వెల్లడి. కూతురు వరసయ్యే 13 ఏళ్ల బాలికపై మృగాడి అత్యాచారం, పరారీలో నిందితుడు.
ముగిసిన స్కూల్ క్రికెట్ లీగ్ పోటీలు, విజేతగా నిలిచిన మేదరమెట్ల జడ్పీ స్కూల్, రన్నరప్ గా కేంద్రీయ విద్యాలయం. సత్య న్యూస్ లో నేటి మాట. జీవితం అనేది తపస్సు చేయకుండా లభించే ఒక ఉద్యానవనం. సుఖంగా బ్రతకడం కోసం చివరి గమ్యం వరకు అందమైన బాట మనమే వేసుకోవాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.